హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో బోట్ నెక్ ఫుల్ ట్రెడిషనల్ లుక్ లాంగ్ ఫ్రాక్ అనేది పెద్దవాళ్ళకైనా సరే చిన్నవాళ్ళకైనా సరే ఏ ఏజ్ వాళ్ళకైనా ఈజీగా ఏ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. అండ్ ఈ లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయడానికి నేను శారీ యూస్ చేశానండి. ఎవరైనా ఫ్యాబ్రిక్ యూస్ చేస్తే కనుక పైన బాడీ పార్ట్కి 1.5 మీటర్ ఫ్యాబ్రిక్ అండ్ అలాగే బాటమ్ పార్ట్కి 3 మీటర్స్ నుంచి 4 మీటర్స్ ఫ్యాబ్రిక్ వరకు వాడచ్చు. అంటే మినిమం 3 మీటర్స్ ఉండాలి. 4 మీటర్స్ పెడితే ఇంకొంచెం ఎక్కువ బౌన్సీనెస్ వచ్చి లుక్ బాగుంటుంది. అండ్ బెల్ట్ కూడా తీసి పెట్టుకునే విధంగా పెట్టాను. ఇప్పుడు ఏ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. పైన బాడీ పార్ట్కి నేను కాటన్ లైనింగ్ యూస్ చేశాను. తీసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని బాడీ పార్ట్కి సరిపడా హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని మీ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఎంతైతే ఉంటుందో దాంట్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఒక పాయింట్ పెట్టుకొని ఆ పాయింట్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకొని షోల్డర్ విడ్త్ అనేది మార్క్ చేసుకోవాలి. నేను 3 ఇంచెస్ షోల్డర్ విడ్త్ అనేది పెడుతున్నాను. చిన్నపిల్లలకైతే కనుక 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ అలా కూడా పెట్టుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ ఏజ్ని బట్టి అనమాట. అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ నెక్ డిప్ 3.5 ఇంచెస్ పెడుతున్నానండి నేను. చిన్నపిల్లలకైతే కనుక 2 ఇంచెస్ ఆర్ 2.5 ఇలా పెట్టుకోవచ్చు అనమాట. 3.5 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని నెక్ డీప్ పాయింట్, ఈ నెక్ డీప్ పాయింట్ దగ్గర నుంచి షోల్డర్ విడ్త్ పాయింట్ దాకా ఈ విధంగా లైట్గా బోట్ నెక్ షేప్ వచ్చే విధంగా మార్క్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు ఆర్మ్ హోల్ షేప్ మార్క్ చేయడానికి ఆర్మ్ హోల్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ తీసుకున్న హాఫ్ మెజర్మెంట్లో ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా టేప్ పెట్టుకొని ఒక పాయింట్ పెట్టాలి. ఇప్పుడు ఆ పాయింట్ని కలుపుకుంటూ ఈ విధంగా షోల్డర్ని కూడా కలుపుతూ ఎల్ షేప్లో ఒక బాక్స్లా గీసి ఈ ఎల్ షేప్కి కార్నర్లో ఒక హాఫ్ ఇంచ్ దగ్గర ఒక పాయింట్ పెట్టాను. అండ్ అలాగే ఈ స్ట్రైట్ లైన్లో కరెక్ట్గా మిడిల్కి ఒక పాయింట్ పెట్టి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఇంకొక పాయింట్ పెట్టుకున్నా. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటిని కలుపుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆర్మ్ హోల్ షేప్ అనేది మార్చేసుకోవాలి. ఈ విధంగా ఆర్మ్ హోల్ షేప్ అనేది మార్చేసుకొని మీ ఫుల్ బాడీ లెంత్ పైన బాడీ పార్ట్కి లెంత్ ఎంతైతే కావాలి అనుకుంటారో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకొని ఈ విధంగా మార్చేసుకోవాలి. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లావుగా ఉన్న సన్నగా ఉన్న బాడీ మెజర్మెంట్స్ని టాలీ చేసుకుంటూ ఈ విధంగా మార్చేసుకోవాలి. అండ్ చెస్ట్ రౌండ్ లూజ్లో నుంచి డివైడెడ్/4 చేసుకొని మార్చేసుకున్నాను. అండ్ అలాగే నడుం రౌండ్ లూజ్లో నుంచి డివైడెడ్/4 చేసి మార్చేసి ఈ 2 పాయింట్స్ని కలుపుకొని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం పెట్టాను. షోల్డర్ పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా స్టిచ్చెస్ కోసం అని పెట్టుకున్నాను అనమాట, ఖర్చు కోసం అనమాట. ఈ విధంగా పెట్టుకొని మీకు ఏ విధంగా అయితే చూపించాను సేమ్ అదే విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో కట్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ కట్ చేయడం కోసం తీసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని మళ్ళీ హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసి దానిపైన మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకున్న ఫ్రంట్ సైడ్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకొని నెక్, షోల్డర్స్, ఆర్మ్ హోల్ ఇంక్లూడింగ్ సైడ్ ఖర్చు పాయింట్ ఎక్కడ దాకా ఉంది అనేది కూడా మార్చేస్తున్నాను అనమాట. ఫ్రంట్ సైడ్ పార్ట్కి బ్యాక్ సైడ్ పార్ట్కి నెక్ షేప్ ఒకటి అండ్ అలాగే ఆర్మ్ హోల్ షేప్ ఒకటి డిఫరెంట్ ఉంటుందన్నమాట. ఫ్రంట్ పార్ట్కి మనకి ఎప్పుడు కూడా ఆర్మ్ హోల్ లో అనేది ఉంటుంది. బ్యాక్ సైడ్ పార్ట్కి ఈ విధంగా ఆర్మ్ హోల్ షేప్ వంపు వచ్చిన దగ్గర ఒక హాఫ్ ఇంచ్ బయట పక్కకు ఉండేలాగా మార్చేసుకున్నాను. అండ్ అలాగే బ్యాక్ సైడ్ పార్ట్ ఒక 1 ఇంచ్ నెక్ డీప్ ఎక్కువ ఉండేలాగా మార్చేసి మళ్ళీ నెక్ షేప్కి ఈ విధంగా కలిపేసుకొని మీకు ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా కట్ చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్, షోల్డర్, ఆర్మ్ హోల్స్ దగ్గర ఎక్కువ ఉండే విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం. హ్యాండ్స్ కట్ చేయడానికి హ్యాండ్స్కి సరిపోయేంత లైనింగ్ ఫ్యాబ్రిక్ని హాఫ్కి ఫోల్డ్ చేసి హ్యాండ్ లెంత్ మీకు ఎంతైతే కావాలో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే ఖర్చుల కోసం అనమాట. ఈ విధంగా లెంత్ అనేది పెట్టుకొని ఇప్పుడు హ్యాండ్ రౌండ్ లూజ్ కింద మనకి హ్యాండ్ మోచేతుల దగ్గర హ్యాండ్ రౌండ్ లూజ్ ఉంటుంది కదా, హ్యాండ్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకున్నాను. పాయింట్ పెట్టి స్ట్రైట్గా మార్క్ చేశాను. అండ్ పైన వైపున ఇది షోల్డర్ పాయింట్ అనమాట. షోల్డర్ దగ్గర జాయింట్ చేస్తాం కదా, షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ తీసుకొని ఈ విధంగా షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఒక పాయింట్ పెట్టి ఆ పాయింట్ దగ్గర నుంచి 3.5 ఇంచెస్ హ్యాండ్ డౌన్ అనేది పెడుతున్నాను హ్యాండ్ షేప్ మార్క్ చేయడం కోసం. చిన్నపిల్లలకైతే కనుక 2 ఇంచెస్ అలా పెట్టుకుంటే సరిపోతుంది హ్యాండ్ డౌన్ అనేది. ఇప్పుడు షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ పాయింట్ దగ్గర ఈ విధంగా షేప్ అనేది మార్చేసుకొని అక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకున్నాను. అండ్ అలాగే కింద వైపున కూడా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టి
ఈ విధంగా ఆ 2 పాయింట్స్ని కలుపుకొని హ్యాండ్ షేప్ ఈ విధంగా ఏ విధంగా అయితే మార్క్ చేశానో అదే విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు బోటమ్ పార్ట్ అండి. ఇది బోటమ్ కోసం నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ 4 మీటర్స్ ఫ్యాబ్రిక్ని మడత వేసి ఉంచాను. నాకు కావాల్సిన ఫ్యాబ్రిక్ కన్నా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని పైన వైపున అంచు అనేది కట్ చేసుకున్నాను. పర్ఫెక్ట్ లెంత్ అనేది తీసుకున్నా. అండ్ బోటమ్ పార్ట్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ క్రేప్ లైనింగ్ యూస్ చేశాను. ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. తీసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్న లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టుకొని నెక్ షేప్ చుట్టూరు కూడా సేఫ్టీ పిన్స్ పెట్టుకోవాలి. నెక్ స్టిచ్ చేసేటప్పుడు 2 ఫ్యాబ్రిక్స్ అనేది జారిపోకుండా ఉండడం కోసం అనమాట. ఈ విధంగా సేఫ్టీ పిన్స్ పెట్టుకొని నెక్ షేప్ చుట్టూరు ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేసిన తర్వాత సేఫ్టీ పిన్స్ మొత్తం తీసేసి నెక్ షేప్ ఎలా అయితే ఉందో అదే విధంగా నెక్ షేప్ ఎలా ఉందో అదే విధంగా ఒక 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా ఒక మెడపట్టిని కాంట్రాస్ట్ కలర్ ఉన్న పీస్ని తీసుకొని ఈ విధంగా బాడీ పార్ట్కి మంచి వైపున అనమాట, బాడీ పార్ట్కి మంచి వైపున ఆ మెడపట్టి ఉండే విధంగా పెట్టుకొని మళ్ళీ చుట్టూరు సేఫ్టీ పిన్స్ పెట్టాను ఆ ఫ్యాబ్రిక్ జారిపోకుండా ఉండడం కోసం. ఈ విధంగా పెట్టుకొని నెక్ షేప్ చుట్టూరు ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకొని చుట్టూరు ఎక్స్ట్రా ఉన్న ఈ మెడపట్టి ఉంది కదా, ఈ మెడపట్టి మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి. ఇది మెడపట్టి అనుకోవచ్చు, లేకపోతే నేను పైపింగ్కి తీసుకున్న క్లాత్ అనమాట. థ్రెడ్ పైపింగ్ వేద్దామని కాంట్రాస్ట్ కలర్ ఉన్న పీస్ అనేది జాయిన్ చేసాం. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసి నెక్ షేప్ చుట్టూరు చిన్న చిన్న కట్స్ పెడుతున్నాం. థ్రెడ్ స్టిచ్ పైన కట్ అనేది పడకూడదు. థ్రెడ్ స్టిచ్ కన్నా బయట పక్కకు ఉండే విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకొని చివర ఎడ్జ్ మొత్తాన్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాం. ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసిన తర్వాత కరెక్ట్గా మనం ఎక్కడైతే స్టిచ్ చేసుకున్నామో అంటే మీకు థ్రెడ్ స్టిచ్ కనిపిస్తుంది కదా, కరెక్ట్గా అయితే థ్రెడ్ స్టిచ్ పైన పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టి మనం చిన్న చిన్న కట్స్ పెట్టిన ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఉండే వైపుకి మడుచుకొని ఓన్లీ థ్రెడ్ పైనే మనం పైపింగ్కి తీసుకున్న క్లాత్ ఉండే విధంగా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఓన్లీ థ్రెడ్ మాత్రమే ఉంటుందండి. ఆ ప్లేస్లో థ్రెడ్ పైన ఈ క్లాత్ని ఈ విధంగా టర్న్ చేసుకుంటాం అనమాట. మనం చిన్న చిన్నగా కట్స్ పెట్టిన క్లాత్ కూడా లైనింగ్ వైపుకి ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా స్లోగా నీట్గా ఎక్కడ కూడా ఎక్కువ తక్కువలు రాకుండా నీట్గా సరి చేసుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్లోగా ఇదే విధంగా మిగతా థ్రెడ్ని కూడా కరెక్ట్గా నీట్గా ఆ థ్రెడ్ పైన ఆ థ్రెడ్ స్టిచ్ పైన ఈ విధంగా పైపింగ్ థ్రెడ్ని పెట్టి లైనింగ్ ఫ్యాబ్రిక్ అంటే చిన్న చిన్న కట్స్ పెట్టిన క్లాత్ని రివర్స్ చేసేస్తున్నాను. అండ్ అలాగే ఈ పైపింగ్కి తీసుకున్న క్లాత్ని థ్రెడ్ పై నుంచి ఈ విధంగా రివర్స్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకునేటప్పుడు పైన ఏమన్నా మందంగా వచ్చింది అనిపిస్తే మనం పైపింగ్కి పెట్టిన క్లాత్ ఉంది కదా, దాన్ని థ్రెడ్ పైపింగ్ వేయడానికి కాంట్రాస్ట్ కలర్ క్లాత్ పెట్టాం కదా, ఆ క్లాత్ని కింద వైపు నుంచి లైట్గా చిన్నగా లాగితే సమానంగా నీట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా నీట్గా స్లోగా పెట్టుకుంటూ నెక్ షేప్ మొత్తం చుట్టూరు స్టిచ్ చేసుకున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ ఆర్మ్ హోల్స్ దగ్గర ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసేసుకోవాలి నీట్గా. ఈ విధంగా కట్ చేసేసిన తర్వాత ఇంకొక వైపు కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నెక్కి హోల్ ఉంది కదా, ఆ హోల్ షేప్ పెట్టడం కోసం నేను ఇక్కడ బక్రమ్ షీట్ అనేది యూస్ చేశాను. బక్రమ్ షీట్ అనేది మీకు ఫ్యాన్సీ స్టోర్స్లో అయినా లేకపోతే ఆన్లైన్లో అయినా ఈజీగా దొరుకుతుంది. తీసుకున్న బక్రమ్ షీట్ని హోల్కి సరిపోయేంత హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని 1.1 ఇంచ్ వెడల్పు విడ్త్ అనమాట. ఫస్ట్ లెంత్ పెట్టుకొని తర్వాత విడ్త్ పెట్టుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. 1.1 ఇంచ్ వెడల్పు దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని అక్కడి నుంచి స్ట్రైట్గా ఒక లైన్ మార్చేసుకున్నా. ఇది వెడల్పు. ఇప్పుడు 1.1 ఇంచ్ లెంత్ పెట్టుకోవాలి. ఆ 1.1 ఇంచ్ లెంత్ కూడా కరెక్ట్గా మిడిల్కి అంటే ఈ లైన్ మనం అడ్డంగా పెట్టిన లైన్ ఉంది కదా, ఆ అడ్డం పెట్టిన లైన్కి కరెక్ట్గా మధ్యకి రావాలి మెజర్మెంట్ అనేది. 1.1 ఇంచ్ లెంత్ 1.1 ఇంచ్ విడ్త్ వచ్చే విధంగా నేను పెట్టుకున్నాను. ఈ విధంగా పెట్టుకొని ఆ ఎడ్జెస్ని ఈ విధంగా లెంత్ పాయింట్స్కి ఈ విధంగా కలుపుతున్నాను అనమాట. విడ్త్ ఎడ్జ్ని లెంత్ పాయింట్స్ రెండింటికి కలుపుకొని చుట్టూరు అవుట్లైన్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా ఈ విధంగా మార్చేస్తున్నాను. చుట్టూరు ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఖర్చు కోసం అనమాట. ఈ విధంగా మార్చేసి కట్ చేసుకున్నాను నేను. సేమ్ మీకు పెన్సిల్తో మార్కింగ్ ఎలా అయితే చూపించానో అదే విధంగా అవుట్లైన్ అనేది కట్ చేసి బక్రమ్ షీట్కి షైన్ ఉండే వైపున స్మూత్గా షైనీగా ఉండే వైపున ఫ్యాబ్రిక్ని ఒక లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టుకొని ఈ విధంగా పైన ఐరన్ చేసుకోవాలి. పెన్సిల్ మార్కింగ్ పడే వైపున ఐరన్ చేయాలి. అండ్ షైనీ ఉండే వైపున క్లాత్ ఉండాలన్నమాట. ఈ విధంగా క్లాత్ని పెట్టి ఐరన్ చేసి చుట్టూరు ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసేసి
ఒక పావు ఇంచ్ ఉండేలాగా పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని ఈ షేప్ని కరెక్ట్గా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా మధ్యకి ఒక మార్క్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కరెక్ట్గా మిడిల్కి మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ హోల్ షేప్కి చివర ఎడ్జెస్ ఉన్నాయి కదా, చివర ఎడ్జెస్ మొత్తాన్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం నీట్గా స్టిక్ చేసుకోవాలి. అప్పుడు మనం ఇది హోల్ షేప్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత చేతి పని చేసుకోవడానికి కూడా నీట్గా ఉంటుందన్నమాట. ఫినిషింగ్ అనేది చుట్టూరు ఈ విధంగా స్టిక్ చేసుకొని ఇప్పుడు మనం స్టిక్ చేసుకున్న ఈ నెక్ పార్ట్ ఉంది కదా, మొత్తం రెడీ చేసుకున్న నెక్ పార్ట్ ఉంది కదా, నెక్ పార్ట్ని ఈ విధంగా కరెక్ట్గా ఆర్మ్ హోల్స్ రెండు ఈక్వల్గా ఉండేలాగా కరెక్ట్గా మధ్యకి ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా మిడిల్కి ఒక మార్క్ అనేది పెడుతున్నాను. ఈ విధంగా చాక్ పీస్తో ఈ విధంగా మిడిల్ పాయింట్ ఒకటి అనేది నీట్గా పెట్టుకొని ఇప్పుడు ఈ మిడిల్ పాయింట్కి కరెక్ట్గా ఈ మిడిల్ పాయింట్ ఉంది కదా, ఈ మిడిల్ పాయింట్ పైన హోల్ షేప్ వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఈ హోల్ షేప్కి పెన్సిల్ మార్క్ ఉన్న దగ్గరికి కరెక్ట్గా హాఫ్కి లోపల పక్కకు ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా లోపల పక్కకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దీన్ని ఆ చాక్ పీస్ మార్క్ పైన ఈ హోల్ షేప్ని ఆ చాక్ పీస్ మార్క్కి కరెక్ట్గా గీత వచ్చిన దగ్గర ఈ విధంగా వీడియోలో ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా సమానంగా నీట్గా ఉండే విధంగా పెట్టుకొని హోల్ షేప్ జరిగిపోకుండా ఉండడం కోసం సేఫ్టీ పిన్స్ అనేది పెడుతున్నాను. ఈ విధంగా సేఫ్టీ పిన్స్ పెట్టుకొని ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గా ఈ బక్రం షీట్ ఆనుకొని పక్కనే క్లాత్ పైన వేసుకోవాలి. బక్రం షీట్ పైన స్టిచ్ అనేది పడకూడదు. బక్రం షీట్ని ఆనుకొని క్లాత్ పైన స్టిచ్ అనేది పడే విధంగా స్టిచ్ చేసుకోవాలి. చుట్టూరు కూడా హోల్ షేప్ చుట్టూరు కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకున్నాను. స్టిచ్ చేసుకొని ఇప్పుడు మిడిల్లో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, మిడిల్లో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. సేఫ్టీ పిన్స్ మొత్తం తీసేసుకొని మిడిల్లో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుందండి. చుట్టూరు ఈ విధంగా కట్స్ అనేది చిన్న చిన్న కట్స్ నెక్ షేప్ చుట్టూరు ఎలా అయితే పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా ఈ హోల్ షేప్ చుట్టూరు కూడా లోపల పక్కన ఈ విధంగా కట్స్ అనేది పెట్టుకొని ఈ హోల్ షేప్ని రివర్స్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా హోల్ షేప్ అనేది ఈ మెథడ్ యూస్ చేసి స్టిక్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి. సో ఈ విధంగా రివర్స్ చేసుకొని హోల్ షేప్ చుట్టూరు కూడా పై కుట్టు ఒకటి వేసుకున్నాను. మనం మెడల్కి పై కుట్ట ఎలా వేస్తామో అలా పై కుట్టు ఒకటి వేసుకొని మీకు ఫ్రంట్ సైడ్ పార్ట్ ఎలా అయితే చూపించానో సేమ్ అదే విధంగా నేను బ్యాక్ సైడ్ పార్ట్ని స్టిచ్ చేసుకున్నా అండి. నెక్, షోల్డర్స్, ఆర్మ్ హోల్ మొత్తం అదే విధంగా స్టిచ్ చేసుకున్నా. కాకపోతే బ్యాక్ సైడ్ పార్ట్కి హోల్ షేప్ అనేది పెట్టుకోలేదు, అంతే డిఫరెన్స్. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ పార్ట్ పైన బ్యాక్ సైడ్ పార్ట్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్స్ రెండు కూడా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్స్ రెండు జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. హ్యాండ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పెట్టుకొని చివర ఎడ్జెస్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకొని బారుగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ చివరి దాకా స్టిచ్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ షేప్కి పైన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కూడా నీట్గా కట్ చేసేసుకొని ఈ విధంగా కరెక్ట్గా హ్యాండ్ షేప్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ షేప్కి మిడిల్ పార్ట్ దగ్గర నుంచి ఖర్చున్నంత వరకు డ్రెస్కి ఫ్రంట్ సైడ్ వచ్చే వైపున ఒక హాఫ్ ఇంచ్ హ్యాండ్లో అనేది తీసుకోవాలి. హ్యాండ్లో అనేది ఈ విధంగా పెట్టుకొని ఈ హాఫ్ ఇంచ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్లో అనేది డ్రెస్కి ఫ్రంట్ సైడ్ వచ్చే వైపు మాత్రమే ఉండే విధంగా కట్ చేసుకొని కరెక్ట్గా హ్యాండ్ మిడిల్ తెలియడం కోసం ఒక చిన్న కట్ అనేది పెట్టుకున్నాను. ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు డ్రెస్కి ఈ హ్యాండ్లో అనేది ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా పెట్టుకొని ఈ విధంగా నీట్గా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా హ్యాండ్ మిడిల్ పాయింట్ కరెక్ట్గా డ్రెస్కి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ షోల్డర్ జాయింట్ వచ్చిన దగ్గర ఉండే విధంగా పెట్టుకొని ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చెక్ చేసుకొని హ్యాండ్ షేప్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ వీడియో పరంగా మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తానండి. ఈ డ్రెస్ స్టిచ్ చేయడానికి నేను శారీ యూస్ చేశానండి. ఒకవేళ మీరు ఫ్యాబ్రిక్ తీసుకుంటే కనుక పైన బాడీ పార్ట్కి 1.5 మీటర్ ఫ్యాబ్రిక్ అండ్ అలాగే బాటమ్ పార్ట్కి 4 మీటర్స్ ఫ్యాబ్రిక్ యూస్ చేశాను. అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన బాడీ పార్ట్కి కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశాను. బాటమ్ పార్ట్కి ఫ్యాబ్రిక్ టైప్ మెయిన్ ఫ్యాబ్రిక్ టైప్ ఏది ఉన్నా కూడా క్రేప్ లైనింగ్ మాత్రమే యూస్ చేస్తాను నేను.
అండ్ మీకు ఈ హ్యాండ్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి అని చూపించానో ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా నేను స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు బాడీ పార్ట్కి కింద బోటం ఎలా జాయిన్ చేయాలో చూద్దాం. బాడీ పార్ట్కి మంచి వైపున బోటం పార్ట్ కూడా మంచి వైపు ఉండే విధంగా ఈ విధంగా పెట్టుకొని రెండు ఈక్వల్గా కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. కుచ్చులు కూడా నేను ఇక్కడ పెద్ద పెద్ద కుచ్చులు పెడుతున్నాను అండి, చిన్నవి కాదు. ఎప్పుడైనా సరే క్లాత్ మనకి నడుం దగ్గర మరీ ఎత్తుగా కనిపించకూడదు, కొంచెం ఫ్లాట్గా ఉండాలి అనుకుంటే కుచ్చు పెట్టుకునేటప్పుడు కుచ్చులు అనేవి పెద్ద పెద్దగా పెట్టుకుంటే ఐరన్ చేసినప్పుడు ఆ కుచ్చు పార్ట్ మొత్తం కూడా ఫ్లాట్గా అయిపోతుంది. బౌన్సీగా మరీ ఎక్కువ దుబ్బురుగా లేకుండా చక్కగా నీట్ ఫినిషింగ్ ఉంటుంది అండ్ అవుట్లుక్ కూడా చూడటానికి బాగుంటుంది అనమాట. సిల్క్ ఫ్యాబ్రిక్స్ అంటే జార్జెట్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఏదైనా యూస్ చేసేటప్పుడు మీరు చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవచ్చు. బట్ ఏదైనా స్టిఫ్గా ఉండే ఫ్యాబ్రిక్స్ యూస్ చేసినప్పుడు మాత్రం పెద్ద కుచ్చు పెట్టుకుంటే బాగుంటుంది. ఈ విధంగా మొత్తం కుచ్చు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకొని ఇప్పుడు దీనిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టుకున్నాను నేను. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా అయితే పెట్టి కుచ్చు పెట్టామో కరెక్ట్గా కుచ్చు పెట్టిన తర్వాత ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్కి కూడా సేమ్ అంతే కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట చుట్టూరు. మెయిన్ ఫ్యాబ్రిక్ బోటంకి నేను 4 మీటర్స్ తీసుకున్నాను, లైనింగ్ ఫ్యాబ్రిక్ మాత్రం 2 మీటర్స్ తీసుకున్నాను. ఫ్రంట్ సైడ్ పార్ట్కి ఒక 1 మీటర్ యూస్ చేశాను, బ్యాక్ సైడ్ పార్ట్కి ఒక 1 మీటర్ ఫ్యాబ్రిక్ యూస్ చేశాను. సో ఇదే విధంగా చుట్టూరు కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేశాను. స్టిచ్ చేసి ఇప్పుడు ఈ కుచ్చు పార్ట్ని ఓపెన్ చేస్తే అవుట్లుక్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా స్టిచ్ చేసుకొని డ్రెస్కి ఫ్రంట్ సైడ్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ పైన కింద వచ్చే విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా పైన కింద వచ్చే విధంగా పెట్టి కరెక్ట్గా నడుం జాయింట్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ నడుం పార్ట్స్ రెండు ఈక్వల్గా ఉండేలా పెట్టి కరెక్ట్గా నడుం పార్ట్ దగ్గర నుంచి ఒక 3 ఇంచెస్ కిందకి బోటము ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్స్ని ఈ విధంగా చివరలు మొత్తం స్టిచ్ చేసుకోవాలి. సైడ్స్ ఉంటాయి కదా, సైడ్ జాయింట్స్ వస్తాయి కదా మనకి, ఆ సైడ్ జాయింట్స్ అనేది రెండు వైపులా కూడా ఈ విధంగా బార్గా స్టిచ్ చేసుకోవాలి. అండ్ సైడ్ జాయింట్స్కి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి పీస్లు వచ్చేలాగా ఉంటే మీరు ఓవర్లాక్ చేసుకుంటే బెటర్, క్లాత్ అనేది పిగిలిపోకుండా లాంగ్ లైఫ్ అనేది ఉంటుందన్నమాట. సో చివరి దాకా ఇదే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాం. రెండు వైపులా కూడా ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్స్ అనేది జాయిన్ చేసిన తర్వాత మీకు ఫిట్టింగ్ అనేది అన్ని వీడియోస్లో చూపిస్తున్నా కదండి, సేమ్ అదే విధంగా అనమాట. ఫిట్టింగ్ ఏ విధంగా అయితే పెట్టుకుంటామో కరెక్ట్గా ఫిట్టింగ్ పైన ఎక్కడ ముడతలు కానీ తిత్తులు కానీ లేకుండా జాగ్రత్తగా నీట్గా పెట్టుకుంటూ ఈక్వల్గా సమానంగా ఉండే విధంగా ఈ విధంగా పెట్టుకొని పైనుంచి నడుం పార్ట్ దాకా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. నడుం పార్ట్ దాకా స్టిచ్ చేసిన తర్వాత నడుం పార్ట్ దగ్గర నుంచి లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా పెట్టుకొని నడుం పార్ట్ దగ్గర నుంచి ఒక 5 to 6 ఇంచెస్ వరకు లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసుకోవాలి. అక్కడి నుంచి అంటే ఒక 6 ఇంచెస్ తర్వాత నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ని పక్కకు పెట్టేసి ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీదే పైనుంచి కింద వరకు స్టిచ్ చేసుకొని చివరి జిగ్జాగ్ చేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.